జై శ్రీరామ్. 2025 ఢిల్లీ ఎలక్షన్స్లో బీజేపీ గెలుస్తుందని చెప్పడం జరిగింది. అది ఫిబ్రవరి 8వ తారీఖున ప్రూవ్ అయింది. ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. అది నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. 2022 నుంచి 2025 ఫిబ్రవరి వరకు మొత్తం 16 ప్రొడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. దానికి సంబంధించిన వీడియో లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. మకర రాశికి అధిపతి శని మకర రాశిలో ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో సప్తమ స్థానంలో కుజుడు నిలబడ్డాడు. బలం తక్కువగా ఉన్నాడు. ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. మే 4వ తారీఖున వారం స్టార్టింగ్లో చంద్రుడు కుజుడు ఉండబోతున్నారు సప్తమ స్థానంలో. నీచ భంగ రాజయోగం జరగబోతోంది సప్తమ స్థానంలో. దాని మూలంగా మీకు మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. కానీ ఎప్పుడైతే చంద్రుడు కర్కాటక రాశి నుంచి సింహరాశికి వస్తారో కొంచెం ఇబ్బందులు అంటూ ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. గొడవలు అధికంగా ఉంటాయి. విభేదాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది మ్యారేజ్ పరంగా మాత్రం. అష్టమాధిపతి అయిన సూర్యుడు మేషరాశిలో ఉచ్చస్థితిలో ఉన్నారు. దాని మూలంగా మీకు సడన్గా మనీ రావడం జరుగుతుంది. తండ్రి వైపు నుంచి ఆస్తిపాస్తులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. చాలా సంతోషంగా ఉంటారు. బుధుడు మీనరాశిలో నిలబడి ఉన్నాడు. ఎప్పుడైతే బుధుడు 4వ స్థానానికి వెళ్తారో సూర్యుడితో కలబోతున్నారో బుధాదిత్య యోగం రాబోతోంది. దాని మూలంగా వాహనాలు కొనటము, ల్యాండ్స్ కొనటము, గృహప్రవేశాలు లాంటివి చేయటము, ఇలా మంచి ఫలితాలు అంటూ ఉండబోతున్నాయి మకర రాశి వారికి. ఈ వారంలో బుధుడు మంచి స్థానంలో ఉన్నారు కాబట్టి 7వ తారీఖు తర్వాత నుంచి బిజినెస్లో పెట్టుబడి ఎక్కువ పెట్టండి. మంచి లాభాలంటూ ఉంటాయి. బుధుడు ఇంటెలిజెన్స్కి కారకుడు, డిసిషన్ మేకింగ్కి కారకుడు. బిజినెస్లో క్విక్ డిసిషన్ మేకింగ్ ఉండాలంటే బుధుడే ఇంపార్టెంట్. ఒకవేళ మీ జన్మ జాతకంలో కనుక బుధుడు కనుక బలహీనంగా ఉంటే కనుక మరియు దశలు అంతర్దశలు బుధ మహాదశ అదే బుధ అంతర్దశం జరుగుతూ ఉంటే కనుక బుధుడికి జపం చేయించుకోండి. చాలా చాలా మంచి ఫలితాలు అంటూ ఉంటాయి. ముఖ్యంగా బిజినెస్ పరంగా ఇంప్రూవ్మెంట్స్ అంటూ తీసుకొస్తాడు. చాలా సంతోషంగా ఉంటారు. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.